హలో భోజన ప్రియులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మా డాడీ స్టైల్ చేసే టేస్టీ చికెన్ కర్రీ అండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మీ డాడీ స్టైల్లో చేసే చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయమని. రండి ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక గిన్నె లేదా దాకని పెట్టుకోండి. దాంట్లోనే ఒక 2 గరిటెల ఆయిల్ ని యాడ్ చేసుకున్నాం. చికెన్ కర్రీ అంటే ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కదండి. ఇక్కడ నేను 2 గరిటెలు తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాక 2 మీడియం సైజు ఆనియన్స్ ని అలాగే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్ లోకి వేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. ఎంత ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. బై మా డాడీ చేసే ఈ చికెన్ గ్రేవీ కర్రీకి చాలా ఫ్యాన్ బేస్ ఉందండి. చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఆనియన్ అనేది వేగేటప్పుడు మధ్యలో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. సో ఈ పసుపుని యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఆనియన్ ని హై ఫ్లేమ్ లో కాదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు పక్కనే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 7 నుంచి 8 వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. సో ఈ ఆనియన్స్ లోకి 2 స్పూన్ల అల్లం పేస్ట్ ని తీసుకున్నాం. ఇక్కడ నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ తీసుకున్నానండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఈ అల్లం పేస్ట్ అనేది మరీ ఎక్కువ యాడ్ అయితేనేమో కడుపులో మంట వచ్చేస్తుంది. సో చూసి యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. సో ఇదైతే గోల్డెన్ బ్రౌన్ గా మంచిగా వేగే వరకు వెయిట్ చేయాలండి. దీంట్లోకైతే కడిగి శుభ్రంగా చేసుకున్న చికెన్ ని 1 కేజీ తీసుకున్నానండి నేను ఇక్కడ. సో ఈ కేజీ చికెన్ ని దీంట్లో వేసేయాలి. సింప్లీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. బై మా డాడీ చేసే ఒక చిన్న సీక్రెట్ టిప్ ని మీతో ఇప్పుడు రివీల్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే మా డాడీ వాళ్ళు వంటల్లో వండేటప్పుడు బల్క్ క్వాంటిటీ అంటే ఎక్కువ నుంచి 100 నుంచి 200 మంది 500 మంది వరకు వండుతారు కదా. చికెన్ అనేది సాఫ్ట్ గా ఫ్లఫీగా మంచిగా రావడానికి ఏం చేస్తారంటే వీళ్ళు వండే ముందు 1 గంట ముందు చికెన్ ని ఉప్పు నీటిలో నానబెడతారండి. అలా నానబెట్టడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా టెండర్ గా వస్తుంది. తింటే కూడా చాలా మెత్తగా అనిపిస్తుందండి. మనకి టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఖాళీ ఉన్నప్పుడు అంటే ఇంకా చికెన్ వండుకోవడానికి టైం ఉంది అన్నప్పుడు ఈ ట్రిక్ ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ చికెన్ వేసేసుకున్నాక దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను కలుపుతున్నాను కదా. ఇలా పెట్టాక 1 నిమిషం హై ఫ్లేమ్ లో పెట్టి దాకా మూత పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇదైతే పూర్తిగా మా డాడీ వండే ప్రాసెస్ అండి. నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. సో చూసారు కదా, మాది పచ్చికారం కాబట్టి చికెన్ అనేది కొంచెం ఎర్రగా కనిపిస్తుంది కూర. సో చూసారు కదా, చికెన్ లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. స్టవ్ ని హై టు మీడియం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ వాటర్ లోనే చికెన్ అనేది మనకి 70% కుక్ అయిపోవాలి. సో నేనైతే ఇలా కొత్తిమీర కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. సో చూసారు కదా, చక్కగా కూరని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ నీళ్ళని దీంట్లోనే ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అంటే ముక్కకి బాగా పట్టి దీంట్లోనే ఒక 70% ఉడికితే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. సో ఇదైతే చక్కగా చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఇప్పుడు దీంట్లోకి ముక్క నీళ్ళని ఇంకిపోయాక వాటర్ ని యాడ్ చేసుకోండి. ముక్క మునిగే వరకు మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చికెన్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. సో దీన్నైతే మనం కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర చివర్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూత తీసేసి కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కూరకి ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. జనరల్ గా చేపల కూర ఇలాంటి వాటిల్లో వేసుకుంటాము, బట్ చికెన్ లో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని మా డాడీ చెప్పారు. సో నేను దీంట్లో కూడా యాడ్ చేశాను. కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ లోనే చికెన్ చాలా వరకు కుక్ అవుతుంది అనమాట. సో ఇదైతే 70% బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ ని యాడ్ చేసుకుంటాము. ఇదైతే నీళ్లు ఇంకే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. నేను కొత్తిమీరనైతే ఇలా కట్ చేసుకొని ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాను. సో చూసారు కదా, ముక్కలోని వాటర్ అన్ని చక్కగా బయటికి వచ్చేసాయి. ఇవి ఇంకే వరకు మనం వెయిట్ చేద్దాము. ఇంకేక ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, కూర అయితే దగ్గర పడుతుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఈ వాటర్ పోసాం కదా, నేను ఇక్కడ కేజీ చికెన్ కి ఒక 2 గ్లాసెస్ అంటే ఒక లోటా పోసానండి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ క్యాషూ నట్స్ జ్యూస్ ఉంది కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది, దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. సో ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకుందాము. ఇవి బాగా ఉడకాలండి, ఎంత ఉడికితే టేస్ట్ అనేది మనకు అంత బాగుంటుంది. చూసారు కదా, ముక్క చాలా సాఫ్ట్ గా తయారైంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, కూర అనేది మనకి దగ్గర పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిగా పైన గరం మసాలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ పెడతాను. బై ఈ వీడియోలో చెప్పిన ట్రిక్ ని నెక్స్ట్ టైం మీరు వంట చేసేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వండే ముందు ఒక అరగంట ముందు చికెన్ ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని వండండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందనో నాకు కామెంట్ చేయండి.